అవును సార్. ఒకసారి దగ్గర వాళ్ళు ధర్మపురిలో ఉన్న సమస్యలు కానివ్వండి, ధర్మపురి మండలంలో ఉన్న సమస్యలు కానివ్వండి, అనేక సమస్యలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇదైతే ఒక ప్రజలకు సంబంధించింది, ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది, వారి యొక్క మొదటి అచీవ్మెంట్ అనుకుంటాను నేను. రాబోయే ఒక 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా ధర్మపురి లోకల్ సంబంధించిన సమస్యలు కానివ్వండి, ధర్మపురి మండలానికి సంబంధించిన తర్వాత ఈరోజు ఆర్డర్ రావడం జరిగింది. వారికి ఒక ధర్మపురి వాసిగా, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అంటే వాస్తవంగా నాకు ఈరోజు లక్ష్మణ్ కుమార్ను ఒకసారి అవకాశం ఇద్దామని ఆశీర్వదించే సందర్భంలో కూడా అనేక సమస్యలు, అంటే 2009 నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాకు శ్రీ లక్ష్మణ స్వామి గారి సాంస్కృతిక ఆంధ్ర కళాశాల, నైట్ ఓరియంటల్ కళాశాల గత కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక టీచింగ్ స్టాఫ్ లేక మూతపడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాశాలలో చదువుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నతమైనటువంటి తెలుగు పండితులైనారు. దేశంలో అత్యంతమైనటువంటి రాష్ట్రపతి, గౌరవ రాష్ట్రపతి గారితో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మారుమూల ప్రాంతం, ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యార్థులు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయినాక ఈ నైట్ ఓరియంటల్ కళాశాలలో చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయిన వెంటనే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అట్లా కొన్ని వేల మందిని ఈ సరస్వతి తల్లి నిలయం, ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆ దేవుడు దైవ భగవంతుడి యొక్క పేరు మీద ఉన్నటువంటి ఆ కళాశాల మూతపడడం నాకు కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు అవసరాలు ఏంది అనే విషయంలో కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనం ఓటేసి ఎందుకు గెలిపించినారు మనల్ని, ప్రజల మినిమం అవసరాలు ఏంది, ప్రజల కష్టాలు ఏందనే విషయంలో కూడా ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు, స్పెషల్ సెక్రటరీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వేముల శ్రీనివాస్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర్ గారు, ముఖ్యంగా గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు, మాకు అన్ని విధాల అండగా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శైలేజ అయ్యర్ గారు, వారు ప్రిన్సిపల్ సెక్రటరీ. జీవో ఇచ్చే విషయంలో కూడా ఒక మధ్యలో కొంతమంది అధికారులు సెక్రటరీలో ఉంటారంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తారు. కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ మనం పంపించిన కాగితాలన్నిటికీ ఏదో రిప్లై ఇచ్చి పంపించే పరిస్థితి వస్తే నేను నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఒక కుటుంబ సభ్యులుగా అన్న భవిష్యత్తులో నాకు ఏ ప్రమోషన్ పార్టీ ఇస్తుంది మీరు ఇస్తుందని తెలియదు, కానీ నా ధర్మపురి ప్రజలు నాకు ఎంతో నమ్మకంతో నాకు ఓట్లు వేసినాను చెప్పించినాను. ఒక 5-6 అంశాలని దాంట్లో ఈ నైట్ కళాశాలకు సంబంధించిన అంశం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రాజరాజేశ్వర వెంగవాడ రాజరాజేశ్వర దేవస్థానం, యాదాద్రి దేవస్థానం, కొండగట్ట ఆంజనేయ స్వామి, మన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి ఆ అవుట్ సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ ద్వారా ఏజెన్సీ ఫిక్సేషన్ చేసి ఈ టెంపుల్ నుంచి ఆర్థికంగా ఎంతైతే సంవత్సరానికి ఎంతైతే జీతాలు ఇస్తారో ఆ శాలరీస్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పెషల్ సెక్రటరీ వేముల శ్రీనివాస్ గారు పిలిచి మన విప్పు గారి లక్ష్మణ్కు చెప్పినటువంటి పని తక్షణమే చేయాలని చెప్పేసి వారి మౌలికమైన ఆదేశాలు ఇచ్చారు. అంటే ఒక కాగితం వెనుక సంబంధించిన ఒకటి విప్పుగా ఉండి నేను గవర్నమెంట్ ఒక రాష్ట్ర సహాయ మంత్రిగా హోదాలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గారు వ్యక్తిగతంగా నేను మూడో జరిగింది దేవుని దగ్గర. నా ప్రజలు నా నమ్మకంతో ఓటు చేసిన నా మొదటి పెట్టింది ఆ దైవ లక్ష్మణ స్వామి యొక్క పేరు ఉన్నటువంటి నైట్ ఓరియంటల్ కళాశాల తెరిపించడంలో కూడా నా బాధ్యత అని చెప్పేసి ఈరోజు జీవోలు కూడా చాలా క్లియర్గా రాసినారు. ఇక్కడ కూడా లాస్ట్ 4th పేరా మన ప్రెస్ మిత్రులందరూ కూడా, అంటే నేను కరెస్పాండ్ చేసినటువంటి లెటర్లు ఇక్కడ ఏదైతే అన్ని ప్రతి ఒక్క సంబంధించినటువంటి లెటర్లు అన్నీ కూడా ఉన్నాయి.
నా అన్నీ కూడా ఈ సెట్ మొత్తం ఇస్తా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, వారు చెప్పిన వెంటనే మన ఈరోజు శుక్రవారం సోమవారం పొద్దున వారు అడిగిన వెంటనే వారు కూడా ఉత్తరం రాసినారు. ఇక్కడ ఈ యొక్క ఓరియంటల్ కళాశాల, నైట్ కళాశాల ఏదైతే ఉందో